ఫిలిప్పీన్స్ 4వ అధ్యాయం 8, 9 వచనాలు. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యతైనను ఎప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి కలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకుని అంగీకరించుదురో, నా యందున్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచుతురో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడైయుండును. పరలోకంలోని పరిశుద్ధ తండ్రి, ప్రభువైన మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మీ కృప కలిగిన జీవితంలో ప్రభా మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలైనా ప్రభా. ఇదిగోనని ఉదయకాల ఆరాధన ప్రభా ఒక ఆలస్యమైనప్పటికీ మమ్మల్ని క్షమించి ప్రభా మీరే ప్రభా నడిపింపులో మీరు ఉండండి తండ్రి. రంగం మీద మీరే ఉండి మాట్లాడగలుగుతారని కోరుకుంటున్నాం తండ్రి. ప్రభావైనా క్రమం కలిగిన జీవితంలో నడిపించగలుగుతారని కోరుకుంటున్నాం. మీ వాక్యాలని ప్రభా వినగా ప్రభా ఆ యొక్క వాక్యం నా హృదయంలో ఎత్తుకుని నీరు పెట్టి పరీక్షకుని దయచేయండి ప్రభా. ఇక్కడ బోధిస్తున్నది నేను కాదు కానీ ప్రభా మీరే రంగం మీద మీ మాట్లాడుకుంటారని కోరుకుంటున్నాం. సమస్తము మీ పేరు అప్పగించుకుంటూ మనం గ్రహించుకుంటూ మన కార్యమో మీరు పొందుకొని యేసుక్రీస్తు కొరింథీయులకు రాసిన పత్రిక 18వ అధ్యాయం 16. కొరింథీయులకు రాసిన పత్రిక 18వ అధ్యాయం 12. మత్తయి సువార్త 18 మత్తయి సువార్త 18వ అధ్యాయం 16.
అతడు వినిన ఎడల ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరినిద్దరిని వెంట పెట్టుకొని అతని యొద్దకు పొమ్ము. సహోదరుని అతడు వినని ఎడల ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడి అట్లు నీవు ఒకరినిద్దరిని వెంట పెట్టుకుని అతని యొద్దకు తెలుసుకున్నాడు. గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం. నేను నా ఇద్దరు సాక్షులను అధికారము ఇచ్చిదను. వారు గోనె పట్ట ధరించుకొని 1206 దినములు ప్రవచింతురు. దేవునికి మహిమ గాక. మనం గత వారం ప్రకటన గ్రంథమే చదివాం. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో మనం చూసాం. ప్రకటన గ్రంథంలో 11వ అధ్యాయంలో తెరవబడుతున్నది ఇద్దరు సాక్షులు. ఆ ఇద్దరు సాక్షులు ఎవరు? పోయిన వారం ఒక పుస్తకం చదవమని చెప్పాను కదా, చదివారా? ఎవరన్నా చదవకపోతే మరి ప్రవక్త చెప్పింది ఏంటి, బైబిల్ చెప్తుంది, పరిశుద్ధ గ్రంథం చెప్తుంది అనేది తెలియదు కదా, అవునా కదా? మరి నేను చెప్తున్న విషయాలు మీరు వెంటనే గ్రహించాలంటే ముందు మీకు దాని మీద అవగాహన ఉండాలిగా. ఉండాలవుతా గత వారం మనం మాట్లాడుకున్నాం ఏంటది, నీకు ఆల్రెడీ అన్ని విషయాలు తెలుసు, తెలిసిన విషయాలు జ్ఞాపకం మాత్రమే చేయడానికి ప్రవేశ యేసుక్రీస్తు వచ్చాడు. అవును కదా? మీరు జ్ఞాపకం చేసుకోవాలంటే అసలు మీరే స్థాయిలో ఉన్నారా నేను ఒక విషయం గమనించాలంటే ఏం చేయాలి? పుస్తకం పడడం కంపల్సరీ. బైబిల్ అనేది చదవాలి. ప్రతిరోజు బైబిల్ చదువుతున్నారు సార్? లేదు. ఏం చేస్తున్నారు? పనులు బిజీ. ఎలాంటి పనులు అంటే సగం కూడా చేతికి లేనటువంటి చాకరీ చేయడంతో మనం బిజీగా ఉంటాం. అందువల్ల మనం చదవలేదు కదా. ఇది అలక్ష్యం చేసే సమయం కాదు అనేటువంటి విషయాన్ని మనం చెప్పుకుంటాం. కానీ మనం చేస్తున్నదే అలక్ష్యం, నిర్లక్ష్యం. అది నీకే కాదు, నాకు కూడా వచ్చింది. ఎందుకంటే నేను కూడా మనం వెంటబడి రాకపోవాలి, కానీ మీకు సమయం ఇస్తున్నాను సారా, అది నాది కూడా ఉదాహరణ. అందుకని నెక్స్ట్ వారం నుంచి మీకు సమయం ఇవ్వదలుచుకోవాలి. ఉదయం 9 గంటల కల్లా ఆరాధన ప్రారంభించేటివే. 9 గంటల కల్లా నేను కూడా ఎక్కువ చూపించాను. 9 గంటలకే నేను స్టార్ట్ చేసేస్తాను. 9:30 దాకా ప్రార్థన పోతూ ఉంటాం, ప్రార్థన చేసుకుంటాం. వచ్చిన వాళ్ళు 9:30 నుంచి 10, 10:10 వరకు పాటలు ఉంటాయి. పాటలు అయిపోయిన తర్వాత సాక్ష్యం ఎప్పుడు ఈరోజు సాక్ష్యం చెప్తారు. మరి ఆ తర్వాత ఆరాధన
దేవుడు నడిపిస్తూ మనకి ఎంత సమయం ఇస్తాడు అంత సమయం వరకు మనం దేవుడితో ఏకీవిస్తాం. ఈ విధంగా ఖచ్చితంగా ఎవరు ఉన్నా ఎవరు లేకున్నా ఎవరు వచ్చినా రాకపోయినా ఆరాధన కొనసాగించాలి. వారి కోసం మనం వాక్యమును వెనుక పెట్టకూడదు. ఎందుకంటే దేవుడు మన ముందు ఉన్నవాడు. దేవుడికి ముందు మనం పెట్టుకుని నడిస్తే మన జీవితం కూడా శ్రేష్టంగా ఉంటుంది. దేవుడు లేని జీవితం మనం ఎంత దూరం పోయినా కూడా వ్యర్థమే. ఎందుకంటే సర్వశ్రేష్ఠుడైన ప్రభువైన యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు మరి నీకు నాకు ఎలాంటి వాగ్దానం చేసిన దేవుడు ఇప్పుడు రంగం మీద కూర్చోబెట్టి దేవస్థానం రంగం మీదకి వచ్చి సావంటే ఎప్పటి నుంచి ఆయన వెయిట్ చేస్తున్నాడు? 1947 సంవత్సరం ఏప్రిల్ నుంచి ఆయన తలుపు దగ్గర చూస్తున్నాడు. దేవస్థానం మరి ఇజ్రాయెల్ సామ్రాజ్యం ఎప్పుడైతే స్థాపించబడిందో అప్పటి నుంచి వెయిట్ చేస్తాను. నేను అంజూరం చుట్టూ చిగురించిన వేళ నేను తలుపు దగ్గరకు వచ్చానని మీరు గమనించండి అని చెప్పేసి చెప్తున్నాను. అదే మరి మనల్ని హెచ్చరిస్తున్న దాన్ని మనం గమనించబోయినటువంటి పరిస్థితులు మనం ఉంటే నిజంగా మన యొక్క అజ్ఞానులు ఎవరుంటారు చెప్పండి. అనగా ఇదనే చదవబడిన లేదు. పిలుపులు 4వ అధ్యాయంలో 29 వచనాలు ఏమని చెప్తున్నాయి? మెట్టుకు సహోదరులారా. మెట్టుకు అంటే ఏంటి? వాస్తవానికి సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి ముంచుకోండి, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి కలిగేవో వాటి మీద ధ్యానం ఉంచుతుంది. ఏవి సత్యమైనవి, మాన్యం, న్యాయం, పవిత్రము, రమ్యమైనవి, ఖ్యాతి కలవు వాటి మీద ధ్యానించుకుంది. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించిదిరో, నా యందున్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయడి. అప్పుడు సమాధానకర్త దేవుడు మీకు తోడే ఇద్దరు. అవే యేసుక్రీస్తు నిమిత్తము మనం ఏమి గ్రహించాము? సత్యం గ్రహించాము. ఇంకేం గ్రహించాము? నీతిని గ్రహించాము, న్యాయం గ్రహించాము. ఆయన యొక్క మార్గము నిన్న నేడు ఏ రీతిలో ఉందనేది మనం గమనించాం. అవి గమనించినవి అది వాస్తవాన్ని నువ్వు బలపరిచినవి అయితే దేవుడు నీలో అంగీకరించినట్లా, దేవుడు నీలో అంగీకరించిన ఎడల బైబిల్ అంటే ఓపెన్ చేయ తెలుస్తుంది. అది తీసావు బైబిల్? నీ బైబిల్ తీసుకున్నావా? ఓపెన్ చేయి. ఈ పిలుపులో రాసిన పత్రిక 4వ అధ్యాయం. మనం ఏమి గమనించామో దాన్ని వెంబడించాలనేటువంటిది మరి దేవుడు చెప్పినటువంటి ఒక విషయమైనది. తెలుస్తుందా? కానీ ప్రవక్త కూడా ఏం చెప్తున్నాడంటే మీ సొంత మనసును ఉపయోగించుతారు. మీ సొంత మనసును ఉపయోగించాలి. ఇప్పుడు మనము అది చేయాలి ఇది చేయాలి మాతో ప్రతిసారి మాట్లాడుకుంటున్నాం. ఏంటి? మనం ఈ లోకపరమైనటువంటి ఆలోచనలతోనే మనము చేయిపోయాం. దేవుని అదోదిగా. కానీ దేవుని చిత్తం ఏదైతే ఉన్నదో ఆ ప్రకారం మనం గమనించట్లేదు. దేవుని
దేవుని ఆలోచన చొప్పున భూమి ఏ విధంగా పెంచింది, ఆకాశం సృష్టి ఎందుకు ఆయన ఏర్పరిచాడు అంటే దేవుని హల్లెలూయా. ఆ యొక్క సృష్టిలో భాగమును ఆయనలో నుంచి సృష్టికి తీసుకొచ్చి సృష్టిలో నుంచి మనం తీసుకొచ్చాడు. ఆమె అర్థమవుతుందా? ఎందుకు తీసుకొచ్చాడు ఆయన? ఆయనలో ఆయన మొదటివాడే ఎందును, ఆయనలో నుంచి సృష్టి బయటికి తీసుకొచ్చాడు, ఆ సృష్టిలో నుంచి మనం తీసుకొచ్చాడు. ఆమె ఇప్పుడు మనం ఏ స్థితిలోకి వెళ్ళాలంటున్నాడు? భౌతికంగా ఉండేటువంటి సృష్టిలోకే. సృష్టి భౌతికంగానే ఉంది, కానీ మనం ఏమనుకున్నాం? సృష్టిలో నుంచి వచ్చిన శరీరం ఆలోచనతో ఉంటున్నాం. దేవసుగ్రహాలు అర్థమవుతుందా? ఇది మనం ఎలా ఉండాలి? సృష్టిలో మమేకమయ్యేటువంటి భౌతిక స్థితికి వెళ్ళాలి. దేవసుగ్రహాలు శారీరక భౌతిక సృష్టి కాదు, కానీ ఆ యొక్క స్థితిని కాదు కానీ మనం కలిగి ఉండవలసింది ఎలాంటిదంటే సృష్టి యొక్క భౌతిక స్థితిలోకి మనం వెళ్ళాలి. దేవసుగ్రహాలు మరి దేవుడు ఆ భౌతిక సృష్టిలోకి వెళ్ళాడు, ప్రవేశిస్తుంది. అది ఎలా వెళ్ళాలి అనేటువంటిది మధ్య ఆకాశంలోనికి ఆయన ఎలా వెళ్ళాలి అనేదానికి ఒక మార్గం చూపించాడు. ఆమె ఆ మార్గం చూపించేందుకు ఏమన్నాడు? మత్తయి సువార్త 18వ అధ్యాయం 16వ వచనం. అతడు వినిన ఎడల ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరినిద్దరిని వెంట పెట్టుకుని అతని ఎద్దకి పోము. తెలుసుద్రహాలి అదవుతుందా? ఇద్దరు ముగ్గురు సాక్షులు. ఈ ఇద్దరు ముగ్గురు తీసుకెళ్లే క్రమంలో ఆ ఇద్దరు ముగ్గురు సాక్షులు మన మధ్యకి 2 మార్లు వచ్చారు. ఏలియా మోషే ఆత్మ. తెలుసుద్రహాలి ఏలియా మోషే ఆత్మ 2 మార్లు, 3వ మారు మన మధ్యకి రాము. తెలుసుద్రహాలి అదవుతుందా? అలా ఏలియా మోషే ఆత్మ మొదటిగా వచ్చినప్పుడు, వారి యొక్క ఆత్మ వచ్చినప్పుడు ఏమవుతుందంట? మనము దేవునిలో ఉండవలసిన వారు. ఆమె భౌతిక దేవునిలో ఉండవలసిన వారు అంటే సృష్టిలో భాగమై ఉండవలసిన వారిగా ఉన్నాం. మొదటిగా మనము వాక్యము ఎప్పుడైతే గ్రహిస్తున్నామో వాక్యానుసారమైన జీవితాన్ని మనం గ్రహించగలిగి ఉంటాం. వాక్యానుసార జీవితం అంటే ఎలా ఉండాలి అంటే ప్రేమ రాగాలు కలిగినటువంటివి, సహోదర ప్రేమ కలిగినటువంటివి, ఆశ్చర్యం కలిగినటువంటివి, సత్వరం కలిగినటువంటివి, జ్ఞానము, ఆశానిగ్రహము, సహనము, దైవభక్తి, సహోదర ప్రేమ, ఇవన్నీ 7 మెట్టులు అయినటువంటివి. 7 సంఘకాలాల్లో మరి 7 ప్రవక్తలు మన మధ్య తీసుకొచ్చినటువంటివి. దాన్ని మనం బలపరిచే వారిగా ఉండాలి. దేశగ్రహాన్ని ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, నేను నా ఆస్తి ఈరోజు లోపల జరుగుతుంది. అది ఎవరైనా కానీ ఈరోజు చర్చిల్లో ఉన్న బోధకులు కూడా మరి ఎవరైనా సరే ఉన్నటువంటి వారిని నేనైతే తప్పు పట్టట్లేదు, కానీ ఈరోజు బోధ మార్పు చెందవలసిన అవసరం. దేవసుగ్రహాలు ఎవరైనా యేసుక్రీస్తు రూపాంతరం చెందాడు. దేవసుగ్రహాలు ఆయన శరీరధారుడిగా అభిషిక్తుడైనప్పుడు పరిశుద్ధాత్మ వరమును ఆయన పొందుకున్నప్పుడు ఈయన యందు నేను సంతోషిస్తున్నాను అని చెప్పిన దేవుడి స్వరము మరి ఆయన క్రీస్తు మనలో ఉన్నాడని అనేది ఆయన సంతోషించే విధంగా నీవు నేను జీవించుకున్నామా? అర్థమవుతుందా? ఇది మనకు కావలసినటువంటి మార్గం. దేవుడిలో ఏ విధమైనటువంటి గుణగణాలు ఉన్నాయో అవి క్రీస్తు యొక్క శరీరంలో కనబరచబడుతుంది భౌతికంగా. దేవసుగ్రహాలు ఆ విధముగా నీవు నేను ఉండటం కోసమే ఇది ఆరాధన అయింది. అర్థమవుతుందా? ఆదివారము వరకనే మనం వచ్చి వాక్యం వినడానికి కాదు మనం వస్తుంది. ఎందుకంటే సోమవారం నుంచి శనివారం వరకు మన యొక్క పనుల నిమిత్తము మనం తెలుసో తెలియకో ఏ పొరపాటు చేసినా, ఏవైనా మాట్లాడినా మన యొక్క
ఆలోచన తీరులో మార్పులను అన్నిటినీ కూడా పరీక్షించుకోవడం కోసము, సరి చేసుకోవడం కోసము, దేవుని యొక్క చిత్తానుసారంగా జీవించడం కోసము ఉండాలి. దేవుని నేను ప్రవీణ యేసుక్రీస్తు నామములో బాప్టిజం తీసుకున్నాను, నేను దేవుని గ్రహించి ఉన్నాను, నేను దేవుడితో ఉంటే సరిపోతుంది, నాకేమి పర్లేదు అనుకుంటే నిజంగా అది పొరపాటే. అర్థమవుతుందా? దేవుని ఎందుకు పొరపాటు? దేవునితో ఉండటం అనేది ఎప్పుడూ తగ్గింపు కలిగే ఉంటుంది. ఎప్పుడైనా సరే, ఎంతైనా సరే. ఎందుకు తగ్గింపు కలిగి ఉండాలంటే, నేను దేవుడినే అని నువ్వు అనుకుంటే అది పొరపాటు. అర్థమవుతుందా? దేవుడిలో మనం భాగమే, కానీ మనం దేవుడు కాదు. మనమే దేవుళ్ళగా మారిపోతాము. మనల్ని ఆరాధించబడాలి, మనల్ని గౌరవించబడాలి, పూజించబడాలి, గొప్పగా మనం అనిపించుకోవాలి. ఈ ఆలోచన మనకు రాకూడదు. దేవుని ఎందుకు ఆలోచన మనకు రాకూడదు అంటే, నువ్వు ఓన్లీ కేవలం శరీరధారుడిగా భూమి మీదకి వచ్చావు. ఎలాంటి శరీరము నీ కలిగి ఉన్నది అంటే, మట్టిలో పుట్టినటువంటి శరీరము మట్టిలోనే కనుమరుగవుతుంది. నీ శరీరము పాతి పెడితే నశించిపోయేటువంటిది, కృషించిపోయేటువంటిది, కుళ్ళిపట్టిపోయేటువంటిది. ఈ శరీరధారుడిగా నువ్వు ఉన్నటువంటి నీ ఆత్మ నువ్వు పవిత్రపరచుకోవడానికి నీకు ఏ విధమైనటువంటి అవకాశం ఉన్నదో దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అలాగ లేకపోతే మరి నీ యొక్క జీవితము ప్రయోజనం ఉంది. అర్థమవుతుందా? ఇది నీకు ఇచ్చినటువంటి ఒక అవకాశం. నీ శరీరంలో నీకు ఇచ్చినటువంటి ఒక అవకాశం, కానీ నువ్వు మానేసుకోవాలి. గుర్తుపెట్టు. పదే 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 పోయి ఒక్కోళ్ళు చెల్లించుకోవడము, లేకపోతే అదొక ఆరాధన చేసుకోవడము, లేకపోతే నేను అక్కడ వెళ్ళకపోతే ఏదవుతుంది, నాకు ఏదో అయిపోతుంది, నాకు చేయకపోతే నాకు ఏదైనా ఇబ్బంది అయిపోతుంది అని అలా అనుకోవద్దు. ఇది చేయకపోతే, లేకపోతే ఈ కాలుకి ఇవ్వకపోతే, అక్కడికి వెళ్ళకపోతే ఏదైపోతుంది. ఇదేంటిది? దేనిది? వ్యర్థమైంది. తెలుసుకుంటే అర్థమవుతుందా? అది మూఢనమ్మకం. నీ మనసుకి అనిపించడంలో అది నువ్వు సంతృప్తి కలిగి ఉన్నదాన్నే నువ్వు చేయాలి. తెలుసుకుంటే అర్థమవుతుందా? ఒక ఆచారం వద్దు, లేకపోతే ఒక అవగాహన వద్దు, లేకపోతే ఏదో మనం చేయాలని చెప్పేసారని చేయడం అనేది కాదు. అర్పించుకోవాలి, మానసికం కాదు, కానీ తగ్గించుకోవాలి. దేవుసుగా అర్థమవుతుందా? ప్రవీణ యేసుక్రీస్తు జేబులో ₹1 లేకుండా తిరిగిన వ్యక్తి. ఆయన సరైనటువంటి వస్త్రాలు వేసుకున్నటువంటి వ్యక్తి కాదు. ఆయనకి సిలువ వేసే టైంలో ప్రభువా ఒక మాట చెప్పు, నేను చంపేస్తాను అని చెప్పేసి అన్నటువంటి తన శిష్యుడు తెలుసుకున్నాను. ఆయన దగ్గరికి, తన శిష్యుల దగ్గరికి ఆయన వచ్చినప్పుడు, ఆయన గృహలో ప్రార్థన చేసినప్పుడు, వాళ్ళు వచ్చినప్పుడు ఎవరు పర్వరాజ్యం యొక్క ఆ యొక్క సైన్యము వచ్చి ఇక్కడ ఏసి ఎవరు అని చెప్పేసి అడిగినప్పుడు పేతురు ఏం చేశాడు? ఒక కత్తి రణంగానే సైనికుడి యొక్క చెవు తెగిపోయింది. అప్పుడు ఆ జరిగిన సందర్భంలో ఆయన ఏమన్నాడు? ఎవరిని ఏం చేయొద్దు, ఎవరిని ఏం చేయొద్దు. ఒక్క మారు నేను నా దేవుణ్ణి అడిగితే 12 రాజ్యాల సముదాయాన్ని సైనికులు పంపిస్తాడు. నా తండ్రితో నుంచి అడిగితే పంపిస్తాడు. కానీ ఇది ఇలా జరగవలసి ఉందని తెలుస్తున్నారు. ఆయనకు అంత శక్తి ఉన్నది. మరొక క్షణము ఆయన నాశనం చేయగలడు. తెలుస్తుంది. అర్థమవుతుందా? ఆయన ఒక క్షణము శపించగలడు, తీసివేయగలడు. కానీ ఎందుకు తీసివేయట్లేదు? ఎందుకు తీసివేయట్లేదు? ఎందుకు నిన్ను నశింపు చేయట్లేదు? కానీ నువ్వేం చేస్తావు? వాళ్ళు నన్ను ఏదో అన్నారు, అతను నాకు పడట్లేదు,
వారితో నేను మాట్లాడి ఎవరు హృదయాన్ని కట్టుపరుచుకుంటున్నారు? మనం అనుకుంటున్నాం, కానీ దేవుడు ఇప్పుడు అనుకున్నాడు కదా. తెలుస్తుంది, దేవుడు అనుకుంటాడా? దేవుడు ఎప్పుడూ హృదయాన్ని కఠినపరచుకోలేదు. నువ్వు పలికినా పలకపోయినా, నువ్వు ప్రతిరోజు ఆరాధన చేసినా చేయకపోయినా, నువ్వు దేవుడిని తలుచుకున్నా, నువ్వు ఎప్పుడు ఆరాధన చేస్తావు? నీకు ఆరోగ్యం సక్రంగా లేకపోతే, ఆర్థిక ఇబ్బందులు వస్తే, లేకపోతే ఏదైనా సమస్య వస్తే, అప్పుడు నువ్వు దేవుడిని ఏం చేస్తావు? ప్రభువా నన్ను కాపాడయ్యా, నా సమస్య తీర్చాయా, నా సమస్య తీరిస్తే నీకు ఇదిగో నేను ఇంత రొక్కం ఇస్తాను, ఈ కానికిస్తాను, ఈ మొక్కుబడి తీర్చుకుంటాను అని అనుకుంటాం. దేవసుధాలి ఇది చేయడం వలన నువ్వు మొదటిగా ఏం చేస్తున్నట్టు? దేవుడితో ఏం చేస్తున్నావు? వ్యాపారం ఎలా చేస్తుంది? నువ్వు వ్యాపారం ఏం చేస్తుంది? ఆయన వస్తువా? నేను ఎంత ఇస్తాను, నువ్వు నా దగ్గరికి రా. తీసుకుంటాడా? ఇచ్చేవాడు ఆయన కదా, దేవుడు ఇచ్చేవాడు. దేవుడు ఇచ్చేటప్పుడు మన ప్రార్థన ఏ విధంగా ఉండాలి? ఒక సమస్య వస్తే ఆ సమస్యని ఎదుర్కొనే శక్తి నాకు ఇవ్వయ్యా. హల్లెలూయా. వ్యాధి వస్తే ఆ వ్యాధిని ఎదుర్కొనేటువంటి వ్యాధి నిరోధక శక్తి నాకు నీవయ్యా. ఆమె అర్థమవుతుందా? నీ శరీరంలో ఎలా ఉంది? నీ శరీరంలో ఏముంది? వ్యాధి నిరోధక శక్తి ఉంది. కరోనా అటాక్ అయినప్పుడు పరిస్థితి ఏమైంది? కొత్త రకమైనటువంటి ఆ యొక్క వైరస్ కాబట్టి ఆ వైరస్ తీసుకోవడానికి అది బాడీ భయాందోళన చెంది కరోనాలో అప్పుడు ఏమైందంట? వ్యాధి నిరోధక శక్తికరాలు తగ్గిపోయి ఆ ప్రభావం పెరిగి, ఆ బ్యాక్టీరియా ప్రభావం పెరిగి మనం ఏం చేసామో అనారోగ్య పాలయ్యి చాలా మంది చనిపోయారు. ఇది వ్యాధులు చెప్పినటువంటి విషయం. కరోనా చూసాం కాబట్టి మనం తెలుస్తుంది. అవును కదా? అంటే అప్పుడు ఏంటి? మనకున్న వ్యాధి నిరోధక శక్తి కణాలు ఏమైనాయి? తగ్గిపోయినాయి, నశించిపోతున్నాయి. వాటిని మనం ఎదుర్కొంటే ఆ వ్యాధిని ఏం చేస్తాం? ఆ వ్యాధి ఏం చేస్తుంది? నశింపజేస్తుంది. అంటే ప్రతిదానికి మనం ఎదుర్కొనే శక్తి మనకు కావాలి, తొలగించే శక్తి కాదు. చేస్తుంది హల్లి. అర్థమవుతుందా? తొలగించే శక్తిని మనం కోరుకోవాల్సిన అవసరం లేదు. మనలో ఉన్నది శక్తి. ఆమె మనలోనే శక్తి ఉంది. వ్యాధి నిరోధక శక్తి ఎలాగ ఉందో ప్రతి సమస్యని ఎదుర్కొనేటువంటి శక్తి కూడా మనకే ఉంది. అర్థమవుతుందా? చేస్తుంది హల్లి. ఆ శక్తి సామర్థ్యాలు మనలో ఉంది. కానీ మనం ఎక్కడికి వెళ్తున్నాము? ఎక్కడో వ్యాపారం చేయడానికి వెళ్తున్నాం. ఈరోజు సమాజంలో ఉన్న పరిస్థితి ఏంటి? వ్యాపారం చేయడానికి వెళ్తున్నాం. నాకు ఇది ఇస్తే నేనేం చేస్తానంటే ఇది నీకు చెల్లిస్తా, మొక్కుబడి తీసుకుంటా, లేకపోతే నీకు నేను కానుకిస్తా, నేను వస్తా. నువ్వు వచ్చేది ఏది? నువ్వు ఇచ్చేది. నీ దగ్గరే ఉండేవి నువ్వే ఎదుర్కోగలగాలి. నీ యొక్క శరీరక సంబంధికుడి పేరే నువ్వు ఎదుర్కొనేటువంటి పరిస్థితి నీకు ఉంటే, సర్వ సృష్టినే ఏర్పరిచిన దేవుడు నీ దగ్గర నుంచి తీసుకోవాల్సిన అవసరం ఏంటి? తెలుసుదహాలి. ఆయన ఏమనుకుంటున్నాడు? ఆయన ఆలోచన ఏమై ఉన్నది? నేను దేవుడిని, నేను సర్వ ప్రేమ కలిగిన వాడిని, నేను సర్వము మొత్తం మీద కూడా మరి అధికారం కలిగిన వాడిని అనేటువంటి విషయాన్ని కనపరచబడటానికి తన స్వరూపము చొప్పున నిన్ను నన్ను ఏర్పరిచిన దేవుడు కదా. ఆమె అర్థమవుతుందా? కానీ మనం ఏం చేస్తున్నాము? వ్యాపారం చేస్తున్నాం. కానీ మనం ఆయన్ని కనబరిచే విధంగా మనం జీవిస్తున్నామా? తెలుస్తుంది. కనబరిచే విధంగా జీవిస్తున్నామా?
లేదు. ఎక్కడో ఒక కుళ్ళు ఉంటుంది, ఎక్కడో ఒక దేశం ఉంటుంది. వాడు నాకంటే ఏదో గొప్పగా ఎదిగిపోతున్నాడే, వాడేదో నన్ను కించపరుస్తున్నాడు రా, నేను వాడికంటే గొప్పగా ఉండాలి. వాడెంతో నువ్వు అంతే, నీవెంతో వాడు అంతే. ఒకరికొకరు సహోదర ప్రేమ ఏది తెలుస్తుంది? హల్లెలూయా. అర్థమవుతుందా? తగ్గిపోయేది, సరి చేసుకునేది ఏది? ఇలాంటి జీవితములు మనం మధ్య ఉన్నాయి. వీటిని మనం అధిగమించవలసినటువంటి అవసరం ఉంది. దేవస్తులు అది మనం లేకపోతే ఆ విషయాలు మన మధ్యకి చెబుతున్నటువంటి సాక్షులు ఏంటి, మన మధ్య తీసుకొచ్చి చెప్తున్నటువంటి సాక్షులు మనం గమనించాలి. దేవస్తులు ఒకటి, ఏలియా ఆత్మ ప్రభావితమై మోషే ఆత్మ ఈ భూమి మీద ప్రభావితమైనప్పుడు, మోషే ఆత్మ ప్రభావితం అంటే ఎలాంటి ప్రభావం జరుగుతుంది? తాను ఒక్కసారి చెప్పి వెళ్ళిపోయాడు ఫరోకి. దేవస్తుని హల్లెలూయా. అర్థమవుతుందా? ఆయన ఒక్కసారి చెప్పి వెళ్ళిపోయాడు, ఇంకోసారి చెప్పలా. దేవస్తుని హల్లెలూయా. మన వీడియో చూస్తుంటే సహోదరుడు చెప్తారు, మతం మీద కట్టబడేటువంటి దేశాలని నాశనం అయిపోయింది. రోమా మతం మీద కట్టబడింది, నాశనం అయిపోయింది. చాలా దేశాలు, ముస్లిం కంట్రీస్, చాలా దేశాలు చాలా విపత్తులు పెడుతుంది, చాలా భయంకరమైనటువంటి స్థితి ఎదుగుతుంది. అందుకనే ఒక సొంత ఆలోచన చొప్పున మనం ఎప్పుడైతే మనం ప్రమేయం చేస్తున్నామో అప్పుడు మనం ఏమవుతూ ఉంటాము? సమస్యల్లోనే ఉంటాం. మన ఆలోచన కాదు, కానీ దేవుడు ఏం చెబుతున్నాడు అనే ఆలోచన మనం గమనించాలి. ఆమె ఇది దేవుడు చెప్పేటువంటి విషయము. నీతో నాతో దేవుడు మాట్లాడతాడు. ఏకాంతంతో ఉన్నప్పుడు ఏక మనసుతో మనము ప్రార్థన చేస్తూ ఉంటే మాట్లాడతాడు. మనం ప్రార్థన చేస్తూ ఉంటే, ప్రభువా నాకు బయలుపాటు, ప్రభువా నాకు మార్గం చూపించు, నువ్వే కదా మార్గము, నువ్వే కదా సత్యము, నువ్వే కదా జీవమై ఉన్నావు. మరి నువ్వు నాలో గనక ఉంటే, దేవుడు ఉంటే ఆయన బయలుపరచగా నిత్య జీవుడే కదా. తెలుస్తుంది నిత్యమైనటువంటి మరి సత్యం కలిగిన దేవుడే కదా. నీకు నాకు ఆ సత్యాన్ని చెప్తాడు. దాన్ని మనం గమనించుకోగలిగినటువంటి స్థితిలో నువ్వు నేను ఉండాలి. దేవుడు. అందుకనే నీకు అనిపించినది ఏదైతే ఉన్నదో ఆ విషయాన్ని 2-3 తీసుకువెళ్ళి, ఎవరైతే ఆ మార్గం తప్పిపోయి ఉన్నారో, అది గమనించలే స్థితిలో ఉన్నారో వారితో నువ్వు మాట్లాడమని చెప్తున్నాడు. ఆ 2-3 ఎవరై ఉన్నారయ్యా? ఆ 2-3 ఎవరై ఉండాలి? ఆ 2-3 ఎవరై ఉండాలి? ఇద్దరు సాక్షులు అంటే మోషే, ఏలియా. అదే ముగ్గురైతే ఎవరు? పేతురు విశ్వాసానికి సాదృశ్యమైనాడు. దేవస్తుని యాకోబు నిరీక్షణకి సాదృశ్యమైనాడు. మరి యోహాను ప్రేమకు సాదృశ్యమైనాడు. దేవస్తుని ఈ పేతురుని, యాకోబును, యోహానుని ముగ్గురు తీసుకెళ్ళారు. దేవస్తుని ఇద్దరు తీసుకెళ్ళడం అంటే మోషే, ఏలియా ఆత్మ. మోషే ఆత్మ ఏ విధంగా ఉంది? మోషే ఎలా ఉన్నాడు? తాను ఒకసారి చెప్పాడంటే ఆజ్ఞ జరిగిపోయింది. తెలుస్తుంది. సముద్రం శిలమంటి చీలిని, రక్తము ప్రోక్షించింది. మరి నీళ్ళ మీద కొట్టినప్పుడు ఆ రక్తం అంతా కూడా ఏమవుతుంది? ఎర్ర రక్తం ఉన్నట్టు ఎర్ర సముద్రం అయితే తెలుస్తుంది. అదవుతుంది. కప్పల వర్షంలో కురిసినవి. ఆయన ఒకసారి నా యొక్క జనులను పంపించు, మరి ఆ లేవీయులందరూ పంపించు, ఐగుప్తు దేశానికి నుంచి నేను తీసుకెళ్లాలని చెప్పేసి అన్నప్పుడు కనాను దేశానికి తీసుకెళ్లాలని చెప్పి రాజు చెప్పి ఒక మాట చెప్పి వెళ్ళిపోయాడు. నువ్వు ఆ విధంగా నేనున్నావా? దేవస్తుని ఎంత ప్రశ్నలు, ఎంత మనం సరి చేసుకోవాల్సిన వారిగా ఉన్నాం. దేవస్తుని ఆ పరిస్థితి నువ్వు నేను ఉన్నావా? ఇద్దరితో వెళితే
అంత రుజువుపరచబడే వారిగా ఉండాలి. ముగ్గురుతో వెళ్ళినప్పుడు ఆ యొక్క ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ కలిగిన వారిగా ఉండాలి. దేవుని మనం ఏది నిరీక్షణ, ఏది యొక్క మరి పరిస్థితి మనము అలక్ష్యం చేసాం. దేవుని మనకి ఏదైతే తెలిసినదో, ఏదైతే దేవుడి ద్వారా మనం తెలుసుకుంటున్నామో దాన్ని ఖచ్చితంగా మనం పాటించే వారిగా ఉన్నామా? దేవుని ఉన్నారా లేరా? ఆమె చెప్తా దేవుని మరి చక్కగా చెప్పండి. చురుగ్గా లేకపోతే అలాగా ఆ ఒక్క మాటతోనే వెళ్ళిపోతుంది. దేవుని అర్థమవుతుందా? ఎంతమాట ఆ ఒక్క మాటతోనే జరిగిపోతుంది. ఇక్కడ కూడా బద్ధకంగా నిర్లక్ష్యంగా ఉంటే ఎట్లాగా? నిరీక్షణ కలిగి ఉండాలి, ఎదురు చూడాల్సిందే కానీ నిర్లక్ష్యం కలిగి ఉండకూడదు. దేవునికి మహిమ కలిగే విధంగా మనము ఆమేనులు, హల్లెలూయాలు, స్తుతులు చెప్తా ఉండాలి. ఎందుకంటే నీవు నేను ఈ యొక్క లోకములో వేరే జీవించి మేము ఉన్నాం ప్రభువా అని చెప్పేశారని, మేము బతికే ఉన్నాం ప్రభువా, నీ చిత్తానుసారం మనం జీవించమని చెప్పి మనం తెలియపరచడం కోసం కొత్త నిబంధన గ్రంథంలో ఇవి వచ్చినాయి. దేవుని ప్రవీణ యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఆమెను హల్లెలూయా చెప్తున్నారు కానీ ప్రవీణ యేసుక్రీస్తు రాకముందు హల్లెలూయా ఆమెను లేవు పరిశుద్ధ గ్రంథంలో. దేవుని అర్థమవుతుందా? పాత నిబంధనలో లేవు, కొత్త నిబంధనలో అంటే ఆమెను హల్లెలూయా. దేవుని యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం. తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, నీకు స్థలం సిద్ధపరచు వెలుచున్నాను. ఆమేన్. ఎవరు చెప్పిన మాట? ప్రభువైన యేసుక్రీస్తు నీతో నాతో మాట్లాడిన మాట. ఆయన ఏం చెప్తున్నాడు? అది నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పెదను, మీకు స్థలం సిద్ధపరచు వెలుచున్నాను. ఆల్రెడీ ఉన్నాయి నివాసాలు. లేని ఎడల మీతో చెప్తున్నాను, నేను ఇంకా సిద్ధపాటు చేస్తున్నాను. నీ కొరకు నా కొరకు ఆయన ఏం చెప్తున్నాడు? ఆయన ఏం చెప్తున్నాడు? నీ కొరకు నాకు నివాసం ఏర్పరచడం కోసం వెళ్తున్నాడు. దేవుని ఎక్కడ? పరలోక రాజ్యం. దేవుని ఆ పరలోక రాజ్యంలో నువ్వు ఏర్పరచుకునే స్థలం, ఆ యొక్క నివాసం నీవు కాదు ఏర్పరిచేది. నీలో ఉన్న క్రీస్తు బలపరిచినప్పుడు ఒక అద్భుతమైనటువంటి నివాసము నీకు అక్కడ ఏర్పరచబడుతుంది. అంటే నీలో ఉన్న క్రీస్తును నువ్వు కనబరిచినప్పుడు, నీలో నాలో క్రీస్తు పరిశుద్ధాత్మ ఉంది. దేవుని ఆ పరిశుద్ధ ఆత్మ శ్రేష్టముగా మరి మనం కనబరచబడాలి. దేవుని ఎలాంటిది? మన యొక్క నడక, మన యొక్క ఆలోచన, మన ప్రవర్తన, మనం చేసే శాస్త్రంలో మన ఆలోచనలు ఏమైనా కూడా దేవుని చిత్తానుసారం, వాక్యానుసారంగా ఉండే విధంగా జీవించాల్సి ఉంది. ఆమె వాక్యానుసారం ఏంటి? ఇప్పుడు ఎవరిని ప్రేమించుకుంటున్నాడు? మరి నీ హృదయానుసారంగా మరి ప్రార్థన చేయమని చెప్పి చెబుతున్నాడు, మనసారా ప్రార్థన చేయమంటున్నాడు. మరి మనం ఏం చదువుతున్నాం కదా? మరి గత వారం మనం ఆల్రెడీ ప్రార్థన చేసుకోండి, మరి బైబిల్ చదవండి, వర్తమానం చదవండి చెప్పేసి చెప్పాను. చెప్పిన విషయాన్ని మరి పాటించకపోతే ఒక వారం గడిచిపోయింది. ఈ వారం వ్యర్థం చేసినట్టు కాదా? మీరు సమయాన్ని వ్యర్థం చేస్తూ మీరే నిర్లక్ష్యం చేస్తున్నారు కదా. దేవుడు నీ దగ్గరకు రావడానికి ఆ యొక్క అలక్ష్యం చేస్తుంది ఎవరు? ఆలస్యం చేస్తుంది ఎవరు? దేవుడు నీతో రావడానికి ఎవరు అంగీకరించాలి? నువ్వు నేనే దేవుడిని రావడానికి అంగీకరించట్లా. అంగీకరిస్తే కదా నీతో నాతో దేవుడు మాట్లాడేది. దేవుడు ఆదివారం పూట వచ్చేసి ఆదివారం పూట మాత్రమే మాట్లాడితే ప్రయోజనం ఏముంది? నువ్వు నేను ఆదివారం పూట నేను 4 వాక్యాలు చెప్తాను, వెళ్ళిపోతాను. ఇవి ఈ రోజు చెప్పేటువంటివన్నీ కూడా తేలికైనటువంటి విషయాలు. ఎందుకు చెప్తున్నాను సార్ ఈ తేలికైన విషయాలు? అసలు బైబిల్లో
ఎవరెవరు ఎలా ఉన్నారు, వారి జీవితాలు మనం ఉన్నామో లేవా, మనం సరి చేసుకునే వారిగా ఉన్నామో లేవా అనేదాన్ని ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకోవాలి. దేవుడు హరి అర్థమవుతుందా? బైబిల్ అంతా ఏం చెబుతుంది? నువ్వు ఎలా జీవించాలో చెబుతుంది, నువ్వు ఎలా నడవాలో చెబుతుంది, ఎవరితో ఎలా ప్రవర్తించాలో చెబుతుంది. అర్థమవుతుందా? నీ మనస్సు పేరుగా కనుక ఉంటే, నీ మనస్సు స్వచ్ఛందంగా ఉంటే, అప్పుడు ఎదుటివాడు కల్మషం కలిగిన వాడైనా సరే, ఎదుటివాడు నిన్ను మోసం చేసినా సరే, ఎదుటివాడు నిన్ను దుర్భాషాడినా సరే, అది ఒక రోజున సమాధానం కలిగి ఉంటుంది. దేవుడు ఎలాంటి సమాధానం కలిగి ఉంటుంది? అతను శిక్ష పాత్ర అవుతాడనో, అతను ఇబ్బంది పెడతాడో అని మనం కోరుకోవాల్సిన అవసరం లేదు. అతను కూడా గ్రహిస్తాడు ఆమె. అదవుతుందా? అతడిలో కూడా క్రీస్తు ప్రేమ రావాలి. ఆమె తనలో కూడా క్రీస్తు ప్రేమ వచ్చే విధంగా నువ్వు జీవించగలగాలి. అది దేవునికి మనం ఇచ్చేటువంటి గొప్ప ఆశీర్వచనం. దేవుడు మనకి ఇచ్చేటువంటి గొప్ప ఆశీర్వచనం. దేవుడు మనలో నుంచి జీవిస్తున్నాడు, మనలో కనబరచబడుతున్నాడు అనేటువంటి ఈ శారీరకాన్ని మనం ఎలా కనబరచబడాలి తెలుసుకోవాలి కదా. తెలుసుకోకుండా జీవించుకోకుండా మనం నడవలేకపోతే ప్రయోజనం ఉంది. దేవుడు హరి 2 కొరింథీయుల 13వ అధ్యాయం 1వ వచనం వాక్యం చదివి ముగించుకుందాం. 2 కొరింథీయులు 13వ అధ్యాయం 1వ వచనం. ఈ మూడవసారి నేను మీ యొద్దకు వచ్చుచున్నాను. ఏంటిది? ఈ మూడవసారి నేను మీ యొద్దకు వచ్చుచున్నాను. ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరిచి స్థిరపరచబడదు. నేను వస్తున్నప్పుడు ఇది రెండో రాకడే మనం తెలుసుకున్నారని. రెండో రాకడ సీక్రెట్ కమింగ్ అయ్యారు. తెలుసుకున్నారని దేవుడు కనపరిచేవాడు కాదు. సీక్రెట్ కమింగ్ ఎవరితో ఎక్కడ వచ్చాడు అనేది ఎవరు కూడా అది గుర్తించేటువంటి విషయం కాదు. తెలుసుకున్నారని ఆయన దొంగ వలె వచ్చి వెళ్ళిపోతాడు. ఆమె అదవుతుందా? ఈ ఇద్దరు సాక్షులు కనబడాలంటే ఏమవుతుందంట? చెప్తున్నాడు. ఆ ఇద్దరు సాక్షులు కనబడాలంటే మోషేను ఏలియా కనబడాలంటే ఏం చెప్తాడు ప్రవక్త? ఇద్దరు ప్రవక్తలు కనుక కనబడాలంటే అప్పటికే ఎత్తబాటు అయి ఉంటుంది. అర్థమవుతుందా? అప్పటికే ఎత్తబాటు అయిపోతుంది. అది ఒక ప్రత్యేక కారణమైనది. దేవుని అర్థమవుతుందా? ఈ రెండవ రాకడ మనం గమనించగలిగితే మూడవ రాకడలో ఏంటంటే ఈ మూడోసారి నేను మీ యొద్దకు వచ్చుచున్నాను, ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాటయు స్థిరపరచబడవలేను. తెలుసుకుంటానండి. ఆ ఇద్దరు ఏలియా మోషే మన మీద ప్రభావితం కావాలి. ఆయన వస్తాడు అనేటువంటి నిరీక్షణ మనం కలిగి ఉండాలి. ఆయన మనలో కనపరచబడతాడనే విశ్వాసం కలిగి ఉండాలి. ఇంకోటి ఏంటంటే నీలో ఉన్న దేవుడు ఎదుటి వాళ్ళలో కూడా ఉన్నాడనే ప్రేమ నువ్వు కనపరచబడాల్సి ఉంది. ఆమె అదవుతుందా? ఈ ముగ్గురు ఉన్నారు. తెలుస్తున్నారు. ఇద్దరు సాక్షులు ముగ్గురు సాక్షులు తెలుస్తున్నారు. ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఏమైనా ఇద్దరు ముగ్గురు సాక్షులు తెలుస్తుంది. అదవుతుందా? ఇద్దరు కానీ ముగ్గురు కానీ తీసుకెళ్ళి చెప్పమంటారు. అందరూ అనుకుంటారు ఏంటి, ఏదైనా విషయాన్ని చెప్పేటప్పుడు ఆ ఇద్దరు ముగ్గురు తీసుకెళ్ళి ఈ లోకానికి నువ్వు చెప్పబడాలి అంటే ఆమె ఇక్కడ ఒక వ్యక్తి కోసం కాదు ఇక్కడ చెప్తుంది. ఈ లోకానికి చెప్పబడటం కోసము నీలో ఇద్దరు ముగ్గురు సాక్షులను కనబరచబడలను, స్థిరపరచబడలను తెలుస్తుంది. అదవుతుందా? ఈ మూడోసారి నేను మీ యొద్దకు వచ్చుచున్నాను, ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాటే స్థిరపరచబడేది. దేవసుహరి అదవుతుందా? దేవసుహరి ఆ ఇద్దరు ముగ్గురు సాక్షుల ప్రతి మాట ఏదన్నా సాక్షుల నోట ప్రతి మాటయో స్థిరపరచబడింది. దేవసుహరి
ఇది చెప్పబడిన మాట ప్రతి నోట, సంఘము నోట స్థిరపరచబడుతున్నాను. ఆమె అర్థమవుతుందా? సంఘం ఎంత ఉంది? ప్రపంచం మొత్తం వ్యాపించున్నది. సంఘం వధువై ఉన్నది. నీవు నేను మరి ఏదైతే కోల్పోయామో ఆ కోల్పోయిన దాన్ని తీసుకురావడం కోసమే ఆయన మనలో, నీలో దేవుడు ఏం చేస్తున్నాడు? వాక్యాన్ని స్థిరపాటు చేస్తున్నాడు. దేవుడు సుధాలు దేవుడు మనకి మధ్య తీసుకొచ్చిన ఈ వాక్యం ప్రేమించి మనతో మాట్లాడాడు. నీవు నేను కూడా మరి అందరూ కూడా దేవుని చిత్తానుసారం జీవించడం సహాయం చేయడం ప్రార్థన చేస్తున్నాం. పరలోకమందు పరిశుద్ధుడైన ప్రభువానండి యేసయ్యా, నీకు వందనాలు, స్తుతిస్తున్నాను, స్తోత్రిస్తాను. మిక్కిలిగా ప్రేమించిన నా దేవా, నా తండ్రి, నీకు వందనాలు తండ్రి, వందనాలైనా ప్రభా, ఇటువంటి సాధారణ మౌన ప్రభావంగా దీవించుకున్నాను. మీ కాపుదల భద్రపరిచి దీవించడం దానికి విషయంలో తండ్రి ప్రభానైనా చదవబడిన లేఖంలో ప్రభా మరి మీరే వాక్యం విడిచి పంపించారని మేము నమ్ముతున్నాం తండ్రి. ప్రభా పలకబడిన ప్రతి మాట కూడా నీ బిడ్డలలోనూ నాలోనూ ప్రభా మరి హృదయం వెతుకుని మీకు దయచేసి దీవించింది. నేను సమస్తము సఫలపరచండి తండ్రి. ఎవరైతే వారి అవసరాల కోసం ప్రార్థిస్తున్నారో వారందరినీ దీవించినారు. ఇష్టమైన వారందరినీ కూడా పేరు పేరును దీవించగలగాలని కోరుకుంటున్నాం తండ్రి. సమస్తమును మీరే సిద్ధపాటు చేయగలుగుతారని కోరుకుంటున్నాం తండ్రి. ప్రభా ఇదిగోనైనా మరి ఎవరి కోసం ప్రార్థన చేయాలని ప్రభా మరి మనసు కలిగి ఉన్నారో వారిని కూడా మీరు దీవించండి తండ్రి. ప్రభా మీ నామము ప్రభా ఎల్లవేళ కీర్తించబడుటకు ప్రభా మీ నామము ప్రభా పరిశుద్ధపరచబడుటకు ప్రభా మా యొక్క ప్రభా పనులను మేము సకాలంగా చేయటకు మీ ప్రభా దయచేయగలుగుతారని కోరుకుంటున్నాం. అటువంటి శక్తిని జ్ఞానాన్ని కూడా దయచేయండి. సమస్తమును మీ చేతులు అప్పగించుకుంటున్నాం తండ్రి. ఇదిగోనైనా ఈ యొక్క ప్రభా యూట్యూబ్ ద్వారా సభ్యతల ద్వారా ఉంటున్న ప్రతి బిడ్డను కూడా దీవించగలుగుతారని కోరుకుంటున్నాం తండ్రి. వారిని ప్రభా మీ యొక్క కృపలో నడిపించగలుగుతారని కోరుకుంటూ ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసం మీకందరికీ తోడేయును గాక. ఆమేన్. God bless you.